ఎవ్రీవన్ వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఆటో సైకిల్లో ఇంకో ప్రాబ్లం చూస్తే ఎన్ ఎయిర్ స్టాండర్డ్ ఆటో సైకిల్ విత్ కంప్రెషన్ రేషియో 8. ఓకే, నేను షార్ట్ ఫామ్లో రాస్తున్నాను. ఓకే, కంప్రెషన్ రేషియో అన్నారు కాబట్టి R = 8. కంప్రెసెస్ ఎయిర్ ఎట్ 1 bar అంటే ప్రెజర్ P1 = 1 bar అని చెప్పారు. అండ్ 303 కెల్విన్ అంటే ఎయిర్ని మనం ఎక్కడ కంప్రెస్ చేసాం 1 barలో 1 bar ప్రెజర్తో 303 degrees టెంపరేచర్తో అంటే మనకి ఇది T1 అనమాట T1. ఓకే, అండ్ దెన్ మ్యాక్సిమం సైకిల్ టెంపరేచర్ ఇస్ 1273 కెల్విన్. ఓకే, మనకు మ్యాక్సిమం టెంపరేచర్ ఆటో సైకిల్లో ఎక్కడ వస్తుంది? మనం ఒకసారి పీవీ డయాగ్రామ్ని డ్రా చేద్దాం. పీవీ డయాగ్రామ్ డ్రా చేస్తే మనకి ఇలాగే కదా ఉంటుంది. ఇక్కడ కొంచెం కర్వ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అంటే ఈ పీక్ పాయింట్ దగ్గర 3 అనేది వస్తుంది కదా. సో ఈ పీక్ పాయింట్ దగ్గరే మనకి హై టెంపరేచర్ హై ప్రెషర్ రెండు ఇక్కడే ఉంటాయి. సో హై టెంపరేచర్ వచ్చిందంటే మనకేమి ఇచ్చినట్టు? T3 ఇచ్చినట్టు. 1 to 1273 కెల్విన్ అంటే T3 ఇచ్చినట్టు, మనం T2 ఇచ్చినట్టు కాదు. ఓకేనా, మనల్ని ఏం డిటర్మైన్ చేయమన్నారు? హీట్ సప్లైడ్ పర్ కేజీ ఆఫ్ ఎయిర్, నెట్వర్క్ డన్, సైకిల్ ఎఫిషియన్సీ ఇచ్చారు. గామా = 1.4, CV = 0.718 kJ/kg కెల్విన్ తీసుకోమన్నారు. ఇప్పుడు మనకి రిలేషన్ చూద్దాం. T2/T1 R⁻Γ-1 కదా, మనకి రిలేషన్ ఉంది కదా. ఆ రిలేషన్స్ని యూజ్ చేసుకుందాం. ఓకే, ఏడియాబాటిక్ ప్రాసెస్లు కదా ఇవి. ఏడియాబాటిక్ ప్రాసెస్లో T2/T1 R⁻Γ-1 అని వేసుకోవచ్చు కదా. మనకి ఇందులో అన్ని వాల్యూస్ తెలుసు, T2 తెలీదు. సో T2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఈ వాల్యూని అటు తీసుకెళ్ళిపోదాం. T2 T1 ఎంత? 303 కదా. 303 ఇంటూ R అంటే 8, పవర్ గామా అంటే 1.4 - 1. ఓకే, ఈ వాల్యూని అంతా మనం క్యాషువల్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. క్యాషువల్లో కాలిక్యులేట్ చేస్తే T2 696.1 కెల్విన్ వచ్చింది. టెంపరేచర్ అంటే కెల్విన్స్లో కాబట్టి కెల్విన్స్లో వేసాను. ఇప్పుడు నాకు T1 తెలుసు, T2 తెలుసు, T3 తెలుసు. నెక్స్ట్ T4 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మనం ఎప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా డీజిల్ సైకిల్లోనే ఆటో సైకిల్లో మ్యాక్సిమం ముందు టెంపరేచర్లో ప్రెజర్లో ఫైండ్ అవుట్ చేసేస్తే మ్యాక్సిమం ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు T4 తీసుకుంటే T4ని రిలేషన్ ఎలాగా? T3/T4 Γ-1 కదమ్మా, R⁻Γ-1 కదా. సో సేమ్ రిలేషన్. ఓకే, ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. T3 మనకి 1273/T4 R అంటే 8 కదా, 8 పవర్ మళ్ళీ సేమ్ Γ-1. ఓకే, అంటే 1.4 - 1 కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ T4 ఇటు ఉంది కదా, ఈ T4ని అటు సైడ్ పంపించి ఈ 8 పవర్ 0.4ని ఇటు సైడ్ తీసుకురావాలి. అంటే T4 1273/8 పవర్ 0.4 అవుతుంది. ఓకే, ఈ వాల్యూని మనం క్యాషువల్లో కాలిక్యులేట్ చేస్తే 554.2 కెల్విన్స్. ఓకే, T4 554.2 కెల్విన్ వచ్చింది. ఓకే, మన హీట్ రిజెక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. హీట్ రిజెక్టర్ MCP ∆T కదా. సో ఇది మనకి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి MCV ∆T అవుతుంది. T అంటే మన హీట్ రిజెక్షన్ ఏ ప్రాసెస్ దగ్గర T4 - T2 కదా. సో T4 - T2 చేద్దాం.
అప్పుడు 1 ఇంటూ మాస్ 1 kg అనుకుందాం. సివి అంటే మనకి 0.718 అన్నారు కాబట్టి 0.718 ఇంటూ T4 అంటే 554.2 మైనస్ T1 కదా. T4 నుంచి T1కి కదా మనకి హీట్ రిజెక్షన్ జరుగుతుంది. సో T4 నుంచి T1కి హీట్ రిజెక్షన్ కాబట్టి T1 T2 వేసాను 303 కెల్విన్. ఓకే, ఇప్పుడు మొత్తాన్ని క్యాషియర్లో కాలిక్యులేట్ చేస్తే మనకి 180.36 కిలోజౌల్స్ వస్తుంది. ఓకే, హీట్ రిజెక్టెడ్ కాబట్టి. ఓకే, హీట్ రిజెక్టెడ్ ఈజ్ ఈక్వల్ టు 180.36 కిలోజౌల్స్. ఓకే, నెక్స్ట్ హీట్ సప్లైడ్ అంతా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, హీట్ సప్లైడ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. హీట్ సప్లైడ్ అంటే మనకి ఏ ప్రాసెస్లో జరుగుతుంది, 2 నుంచి 3 కదా మనకి జరుగుతుంది. సో ఎంసీవి T3 మైనస్ T2 వేస్తాం. ఎందుకంటే T3 దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది T2 కన్నా. సో హై టెంపరేచర్ మైనస్ లో టెంపరేచర్ కాబట్టి T3 మైనస్ T2 వేస్తాం. మాస్ 1 kg సివి 0.718. T3 అంటే 1273 మైనస్ T2 696.1 కదా. ఓకే, ఈ వాల్యూని క్యాషియర్లో కాల్ చేస్తే 414.21. ఓకే, 414.21 కిలోజౌల్స్ వచ్చింది. మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, నెట్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హీట్ సప్లైడ్ మైనస్ హీట్ రిజెక్టెడ్ అనమాట. ఓకే, అంటే హెచ్ఎస్ మైనస్ హెచ్ఆర్ లేదా Q1 మైనస్ Q2 మనం ఎలా అనుకున్నా పర్వాలేదు. ఓకే, మన హీట్ సప్లైడ్ 414.21 మైనస్ హీట్ రిజెక్టెడ్ 180.36 వచ్చింది కదా. దీన్ని తీసేస్తే మనకి 233.85 కిలోజౌల్స్. 233.85 కిలోజౌల్స్ అంత వర్క్ మనకి వర్క్ డన్ అనేది జరిగింది అని అర్థం. ఓకే, మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సైకిల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సైకిల్ ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు నెట్ వర్క్ డన్ ఉంది, హీట్ సప్లైడ్ ఉంది కాబట్టి మనం ఫార్ములా వేసే బదులు ఇలా ఈజీ చేసుకోవచ్చు. ఓకే, క్యూ ఇన్ హీట్ సప్లైడ్ ఉంది, వర్క్ ఉంది కాబట్టి 233.85 బై 414.21 ఇంటూ 100. ఎఫిషియన్సీ 100లో చెప్తాం కాబట్టి. ఓకే, ఈ వాల్యూని మనం క్యాషియర్లో కాలిక్యులేట్ చేస్తే 56.46% వస్తుంది. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 56. ఓకే, ఇది 56.46% అనేది వస్తుంది. చాలా సింపుల్ అనమాట. మనకి ఎప్పుడు ఇచ్చినా మనకి టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే హీట్ సప్లైడ్ గురించి అడిగినప్పుడు మనం ఎప్పుడు ఖచ్చితంగా టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నెట్వర్క్ డన్ అడిగితే హీట్ సప్లైడ్ హీట్ రిజెక్టర్ రెండు ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది అయిపోద్ది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.